వరుస వైఫల్యాలు, అగ్రనేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చరిత్రలో కనీవిని ఎరుగని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించింది. ఆయుధాలను వదిలేసి ప్రజా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించింది. ఇక ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాక అభయ్ పేరుతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్టీ అగ్రనేత కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడం విశేషం. మరోవైపు మావోయిస్టు నిర్ణయంపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వీలుగా ఓ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని అభయ్ ప్రకటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ ప్రకటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక మావోయిస్టుల ఈ నిర్ణయం దేశంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు. దీనితో ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మావోయిస్టులను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఇక వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నారు. ఇక మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మావోయిస్టులు లేఖ రాసినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టులు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అమిత్ షాకు లేఖ వచ్చిందని వారు వెల్లడించడం విశేషం. ఆయుధాలు వదిలేస్తామని లేఖలో పేర్కొంటున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆ లేఖ బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మావోయిస్ట్ పార్టీ ఒక సంచలన నిర్ణయం ప్రకటించినట్లు ఒక లేఖలోని ఇప్పటికీ సోషల్ మీడియాలోని పెద్ద ఎత్తున చర్చలు కొడుతుంది. దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట సాయుధ పోరాటాలు తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా, అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సంబంధించిన లేఖ అతనికి రాస్తున్నట్లు కూడా అభయ్ పేరుతోటి ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే వెలువడింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే గత నెల రోజులుగా మేము పూర్తి స్థాయిలోని ప్రజల అభిప్రాయాల మేరకు మా సాయుధ పోరాటాన్ని తిరిగి అంటే ప్రజలకు అభిప్రాయాలను కూడా ఒక మెయిల్ ద్వారా చెప్పి ఎవరైతే ప్రజలు కోరుకుంటారో అదే నిర్ణయం మేరకే పనిచేస్తామంటూ కేంద్ర కమిటీకి ఒక లేఖ అయితే అభయ్ పేరుతో సంచలనం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటికీ శాంతి చర్చలతో పాటు సంబంధించిన విషయాల మీద ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలంటూ ఈ లేఖలోని వివరిస్తూ కూడా అభయ్ పేరుతో వేణుగోపాల్ ఆపరేషన్ కంగారుతో దూకుడు మీద కేంద్రానికి 2 ఏళ్ల వందలాది మంది మావోయిస్టులు చనిపోయారనేది ఒక లేఖ సారాంశం కూడా పేర్కొంది. అయితే ఈ లేఖకు సంబంధించి చూసినట్లయితే మావోయిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజా సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా సేకరిస్తూ ఒక మెయిల్ను కూడా క్రియేట్ చేస్తుంది అనేది మావోయిస్ట్ పార్టీలు చెప్తూ వస్తున్నారనేది ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం. ఇకపోతే గత నెల అంటే ఆగస్టు 17న రిలీజ్ అయినటువంటి ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని చూసినట్లయితే
మావోయిస్ట్ పార్టీ ఈ నిర్ణయానికి సంబంధించి అభయ్ పేరుతో వచ్చినటువంటి ఈ లేఖకు స్పష్టత అంటే దీనిపై ఒక అభిప్రాయం కూడా రావాలనేది కూడా మరొక చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాయడం, దీనికి సంబంధించి అభయ్ పేరుతో వచ్చినటువంటి ఈ లెటర్ ని అంటే పూర్తి స్థాయిలో ఒక జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం కావడం ఒక సంచలనం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ఆ విషయాలన్నింటినీ ఇప్పటికీ పార్టీ కూడా అంటే అనేక కోణాల్లో పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి చూసినటువంటి ఏ కోణం నుండి లేఖ రాశారు, లేకపోతే ప్రజల అభిప్రాయాలకు సంబంధించి అనుగుణంగా లేఖ రాసినట్లయితే ముందస్తుగానే ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకటనలు ఎందుకు చేయలేదనేది మరొక కోణం నుంచి పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇంటెలిజెంట్ విభాగం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ విభాగం కూడా ఈ లేఖను ధృవీకరిస్తూ అంటే కేంద్రానికి రాసిన లేఖలోని అంటే సాయుధ పోరాటాన్ని విరమిస్తూ ప్రజల కోరిక మేరకే ప్రజా పరిపాలన పోరాటం చేస్తామనేది అభయ్ పేరుతో వచ్చిన లేఖలో సారాంశంగా కనబడుతుంది అనేది ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి దేవిక. అయితే శ్రీనివాస్, పార్టీ తాత్కాలికంగా ఏ చర్యను విరమించనుందంటారు? పార్టీ అంటే అభయ్ పేరుతో వచ్చిన లేఖలోని స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తూ వస్తున్నారు. మేము అంటే గత నెల రోజుల క్రితం జరిగినటువంటి ఈ ప్రకటనలోని మేము సాయుధ సంబంధించినటువంటి పోరాటానికి విరమిస్తాము. ప్రజల అభిప్రాయం ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో, ప్రజా పోరాటాలు ఏ విధంగా ఉండాలో ప్రజల నిర్ణయం మేరకు పనిచేస్తాము. కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి చర్చలే కావచ్చు, సానుకూల వాతావరణం కల్పించాలనేది ఈ లేఖలో ఉన్నటువంటి ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ లేఖలో వచ్చినటువంటి ఈ అంశాలన్నింటి మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందిస్తుందా, లేకపోతే ప్రచారానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సింది దేవిక. అయితే శ్రీనివాస్, అసలు అభయ్ అనే వ్యక్తి ఎవరంటారు, మరియు ఆయన ప్రకటనలో ఎలాంటి వివరాలు ఉన్నాయంటారు? అభయ్ అంటే పార్టీ అధికార ప్రతినిధి, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ పేరుతో వచ్చిన ఈ లేఖకు సంబంధించి అది మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అనేది లేఖలో చెప్తూ వస్తున్నారు. ఈ లేఖ మాత్రము బీజేపీ జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అంటే ఒక చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ లేఖకు సంబంధించి వాళ్ళు పెట్టిన విషయాలన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒకేసారి చర్చలకు అంటే కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఈ లేఖకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఇంకా ఇంటెలిజెంట్ విభాగం అయితే ఒక చర్చకు సాగుతీసిందని చెప్పవచ్చు. దీనికి అనేక కోణాల్లో కూడా ఈ లేఖకు సంబంధించిన విషయాల మీద చూస్తూ ఉన్నారు దేవిక. అయితే శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు మావోయిస్టులు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయంపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకునే మార్గం ఏమై ఉండొచ్చు అంటారు? ప్రజల యొక్క అభిప్రాయాలు గతంలో అనేక మార్లు మావోయిస్ట్ పార్టీ కూడా చెప్తూనే వస్తుంది. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించవచ్చు, ప్రజా యొక్క అభిప్రాయాలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ప్రజల యొక్క అంటే మనోభావాలే కానీ ప్రజల యొక్క ఉన్నట్టు సానుకూల వాతావరణం ఉన్నట్లయితే సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటూ మావోయిస్ట్ పార్టీ లేఖలోని చెప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉండొచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రక్షణ బలగాలు కావచ్చు, దాని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారందరికీ పూర్తి స్థాయిలోనే అధికారాలు, వారికి ఉన్నటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా అంటే తీసుకున్నట్లయితే ప్రతి విషయంలో ఈ లేఖకు సంబంధించిన అనేక విషయాలలో అనేక కోణాల నుంచి కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. దీనికి ఇంటెలిజెంట్ విభాగంలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని విషయాలు ధృవీకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది దేవిక. అయితే శ్రీనివాస్, ఇప్పుడు మావోయిస్టులు ఏదైతే ప్రకటన చేశారో, సో గతంలో కూడా మావోయిస్టులు ఈ విధమైన ప్రకటనలు చేసుండొచ్చు అంటారా? గతంలో మావోయిస్ట్ పార్టీ అనేక మార్లు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్ పేరుతో వచ్చింది. జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి అభయ్ పేరుతో వచ్చినటువంటి ఈ లేఖ మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ లేఖకు సంబంధించినటువంటి విషయాలు అంటే పూర్తిగా అంటే అనేక కోణాలలో ఉన్నటువంటి విషయాలు, పార్టీ సాయుధ సంబంధించినటువంటి సాయుధాల బలగాలను వదిలేసి సాధారణ యుద్ధం చేస్తామంటూ అభయ్ పేరుతో వచ్చినటువంటి ఈ లేఖ మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.